ఉన్నటువంటి 7 సంఘములలో ఈ దినము మనము పెర్గమము లేదా పెర్గములో ఉన్నటువంటి ఆ యొక్క సంఘమును మన గురించి మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. ఈ ప్రకటన గ్రంథము చదువుతున్నప్పుడు మనము మొట్టమొదటిగా గుర్తుంచుకోవాల్సిన 1వ అధ్యాయము 3వ వచనంలో ఈ సమయమందు ఈ సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు అన్నటువంటి ఈ వచనంలో నుండి మనము 3 ఇంపార్టెంట్ అంశాలను చూస్తూ ఉంటున్నాం. చదవాలి, వినాలి, అలాగే చదవడము వినడమే కాకుండా వాటిని మనము గైకొనాలి అని చెప్పి దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉంటున్నారు. అయితే దేవుని బిడ్డలారా, ఈ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి అన్ని అంశాలను మనము 6 విధాలుగా చదువుకోవచ్చు. సాహిత్యపరంగా, ఉపమాన పరంగా, సూచనాత్మకముగా. కానీ మరి ముఖ్యంగా మనము ప్రవచనాత్మకముగా, ఆత్మీయముగా ఏమైతే మనము ఈ డే టు డే లైఫ్లో మన నిజ జీవితములో ఏమి మనం అభ్యాసం చేయగలుగుతామో, ఈ దినము కూడా ఏ విధంగా ఈ వాక్యము మనకు వర్తిస్తుందో, మనకి, మన కుటుంబానికి, మన సహవాసానికి, మన సంఘానికి ఏ విధంగా వర్తిస్తుంది, మనం ఏం నేర్చుకోవాలి అనే మాటల్ని మనము ఎక్కువగా ఎంఫసైజ్ చేయాలని చెప్పి దేవుడు మనకు ఈ యొక్క ఈ యొక్క 7 సంఘాల గురించిన కొన్ని ఆత్మీయ పాఠాలని చూపిస్తూ ఉంటున్నారు. అయితే ఇవి ఎక్కడున్నాయి అని చూస్తే ఈ మైనర్ ఏషియా అని అప్పట్లో అనేవాళ్ళు. ఇప్పుడు అది టర్కీ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ 6 సంఘాలు 6 చిన్న చిన్న సిటీస్లో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఈ మైనర్ ఏషియాలో మొట్టమొదటిగా ఎఫెసు సంఘము, తర్వాత స్ముర్న, తర్వాత పెర్గమము లేదా పెర్గములో ఉన్నటువంటి సంఘముగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇవన్నీ కూడా దాదాపు 50-60 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నటువంటి చిన్న చిన్న పట్టణాలలో స్థాపించబడినటువంటి ఆ మొదటి క్రైస్తవ ప్రాబల్యము జరుగుతున్న ఆ సమయాలలో దేవుడు తన బిడ్డల ద్వారా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ 7 సంఘాలు, ఆ 7 సంఘాలకి అపోస్తులుడైనటువంటి యోహాను భక్తుడు పద్మాసులో ఆయన శ్రమలో ఉన్నప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ఆ దర్శన ప్రకారముగా ఈ 7 సంఘాలకు ఈ 7 లెటర్స్ని రాసి వారికి పంపించి వారికి చదివించమని చెప్పి అపోస్తులుడైన యోహాను గారికి ఇచ్చినటువంటి ఈ యొక్క 7 లెటర్స్. ఈ 7 సంఘాలకు రాసినటువంటి ఈ 7 ఉత్తరాలను మనం చూసినప్పుడు వాటి యొక్క కాలమానం ప్రకారము మొదటి అపోస్తలిక్ చర్చ్ ఎఫెసు సంఘముగా 30 నుండి 100 AD ఆ ప్రాంతముగా మనం చూడొచ్చు. దాని తర్వాత స్ముర్న, తర్వాత పెర్గము. ఆ పెర్గము సంఘము ఆ రోమన్ ఎంపైర్ వాళ్ళు, ఆ రోమన్ చక్రవర్తులు ఆ దినాలలో వారు స్థాపించినటువంటి ఆ సామ్రాజ్యములో ఉన్నటువంటి ఆ సంఘాలు. అయితే ప్రతి సంఘముకు మనము ఒక టైటిల్ని చూస్తూ వస్తుంటున్నాం. మొదటి సంఘముకు ప్రేమ కోల్పోయింది ఎఫెసు సంఘము. స్ముర్న సంఘము శ్రమల బారిన పడింది. అయితే ఈ దినము 3వ దినము మనము పెర్గమము, ఆ యొక్క పెర్గములో ఉన్నటువంటి సంఘము గురించి కలుషితమైనటువంటి సంఘముగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ విధంగా మిగిలిన 7 సంఘాల గురించి కూడా మనము ఈ విధంగా ఉన్న టైటిల్ని మనం నేర్చుకుంటాం. ఎఫెసు సంఘము పొలిటికల్ గాను, స్ముర్న సంఘము కమర్షియల్ గాను, అయితే ఇప్పుడు పెర్గము సంఘము అది మతపరమైనది, రిలీజియస్ గా ఉన్నటువంటి ఆ కాలంలో సంఘముగా ఉన్నటువంటి ఆ దినాలను గురించి మనం కొన్ని నేర్చుకోబోతా ఉంటున్నాం. అయితే 7 సంఘాలలో ఒక 2 సంఘాలకు తప్పులే లేవు, ఇంకొక 2 సంఘాలకు చాలా తప్పులు ఉన్నాయి. అయితే 3 సంఘాలకైతే తప్పులు ఉన్నాయి, మెప్పులు ఉన్నాయి. ఈ పెర్గము సంఘము కూడా ఈ చివరిగా ఉన్నటువంటి 3 సంఘాల కేటగిరీలోకి వస్తూ ఉంటుంది. మెప్పులు ఉన్నాయి, తప్పులు కూడా ఉన్నాయి. అవి ఏంటివి అని ఈరోజు మనము చూసుకోబోతా ఉంటున్నాం. ఈ సంఘముల గురించి మనం నేర్చుకునేటప్పుడు దయచేసి మనం గుర్తుపెట్టుకోవాలి, 7 కాలములు ఆ దినాలలో 7 కాలములను సూచిస్తూ ఉంటది. అయితే అలాగే ఈ మనము ఉండే సంఘ కాలము లవోదికయ సంఘ కాలము.
7వ సంఘ కాలముగా మనం చూడవచ్చు. అయితే అట్లనే వ్యక్తిగతముగా మనం ఏం నేర్చుకోవాలి, కుటుంబ పరంగా నా కుటుంబానికి ఏం వర్తిస్తుంది, నేను వెళ్ళే సహవాసంకు ఆ సహవాసంలో మనం ఏ విధంగా మనము పరిగణించుకోవాలి ఈ విషయాలు. ఒకవేళ రెస్పాన్సిబుల్ లేదా ఎల్డర్ గానో డీకెన్ గానో ఆ, బాధ్యత కలిగినటువంటి సహోదరి సహోదరుగా ఒకవేళ నువ్వు నేను ఉంటే క్రమము విషయంలో కానీ లేదా ఆత్మీయత విషయంలో కానీ దేవుడు ఏవైనా మనకు ఈరోజు చెప్తా ఉన్నాడా అని మనము నేర్చుకుంటూ సవరించుకుంటూ సరిదిద్దుకుంటూ సిద్ధపడుతూ మనం ఉండాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి వ్యక్తిగతంగా ప్రాక్టికల్గా ఏవైతే లాభకరమో అవి మనము దేవుడు ఏ విధంగా ప్రభావితం చేస్తూ ఉన్నారు, ప్రవచనాత్మకముగా ఉండే ఈ అంశాలను మనము మరీ మరీ ధ్యానిస్తూ వింటూ ఇతరులకు షేర్ చేస్తూ సిద్ధపడుతూ ఉండాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తూ ఉంటున్నాడు. పెర్గము సంఘములో గురించి ఈ మాటల్ని మనము ఇదివరకు చదువుకున్నాం కదా. ఈ యొక్క మాటల్ని మనము వచనాలని ఇప్పుడు ధ్యానించక ముందు ఒకసారి దయచేసి గమనించండి. ప్రతి సంఘము గురించి 3 అంశాలను మనం ప్రాముఖ్యంగా చూడగలుగుతాం. అవి ఏంటివి అంటే, మొట్టమొదటగా ప్రతి సంఘముకు 4 లేదా 6 వచనాలు 7 వచనాలు మనము చూస్తూ ఉంటాము. ఆ విధంగా 7 సంఘాలకు 5-6 వచనాలను మనం చూస్తూ ఉంటాం. మొట్టమొదటిగా దేవుడు ఏం చెప్తున్నారంటే, యేసు ప్రభుల వారు నేను ఎవరు, నేనేమై ఉన్నాను అని చెప్తారు. తర్వాత నువ్వు ఎవరు, నువ్వేమై ఉన్నావు, నీలో ఉండే మంచితనం ఏంటి, నీలో తప్పులేంటివి అని చెప్తాడు. దాని తర్వాత నీవు ఏమి కాబోతా ఉన్నావు, నీ ఫ్యూచర్ ఏంటి, నీ ఎట్లా జరుగుతూ ఉంది, ఒకవేళ నేను చెప్పేది వింటే ఏమవుతావు, నేను చెప్పేది వినకపోతే నీకు ఏమవుతుంది అని దేవుడు చాలా క్లియర్గా ఈ 3 అంశాలను మనము ప్రతి సంఘము గురించి మనం నేర్చుకోవచ్చు. కాబట్టి మొట్టమొదటిగా యేసు ప్రభుల వారు ఏమై ఉన్నారు, ఆయన దేవాది దేవుడు, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆయన మనలో ఉండేటటువంటి ప్రత్యేకంగా ఇప్పుడు చదువుకుంటున్నటువంటి ఈ వచనాలు, ఇప్పుడు చదువుకున్న ఈ వాక్య భాగాలని మనము మనలో ఉండే మంచితనాన్ని దేవుడు చూపిస్తా ఉన్నాడు, మనలో ఉండే తప్పులను కూడా చూపిస్తా ఉన్నాడు. అలాగే మనము దేవుడు చెప్పింది వింటే ఏమవుతాము, దేవుడు చెప్పింది వినకపోతే ఏమవుతాము అని చెప్పి మనము ఇక్కడ నేర్చుకోవాలి. ప్రస్తుతము పెర్గము సంఘము ఉన్నటువంటి శిథిలాలు ఈ విధంగా ఉన్నాయి. అయితే ఇప్పుడు అది పెద్ద చర్చిగా నిజంగా అక్కడ ఎవరు కూడుకొని సంఘముగా ఉండరు. అయితే దయచేసి గమనించండి, ఈ పెర్గము సంఘము గురించి మనము ఈ దినము ధ్యానించేటప్పుడు 7 అంశాలను దేవుడు మన మధ్యకు తీసుకొని వస్తూ ఉంటున్నాడు. పెర్గము సంఘ చరిత్ర, అలాగే యేసు ప్రభుల వారు తనను తాను ఏ విధంగా ఇంట్రొడ్యూస్ చేసుకుంటా ఉన్నారు, 3 మెప్పులు, అలాగే 4 తప్పులు, ఒక హెచ్చరిక, 3 ప్రతిఫలములను దేవుడు మనకు చూపించబోతా ఉన్నాడు. కాబట్టి ఈ ప్రస్తుతము ఒక సంఘపు ఆ ఈ శిథిలాలను మనం చూస్తూ ఉంటున్నాం. ఆ దినాలలో ఇది చాలా మంచి గొప్ప సంఘముగా ఆ ప్రాంతములో ఆ ఉన్నటువంటి సంఘము. కాబట్టి చాలా క్లియర్గా ఒకే ఒక స్లైడ్లో మనము పెర్గము సంఘమును గురించి నేర్చుకోవాలి అంటే, ఈ సంఘము లోకంలో కలిసిపోయింది. ప్రస్తుతము పేరు దానికి బర్గము అని అంటారు. అప్పట్లో ఆత్మీయత 60% ఉండేది. క్రీస్తు శకము 312 నుండి 606 వరకు ఉన్న కాలమానాన్ని చూస్తూ ఉంటున్నాం. మెప్పులు ఉన్నాయి, తప్పులు ఉన్నాయి, పురికొల్పు అయితే ఏమీ లేదు. హెచ్చరిక ఉంది, గద్దింపు ఉంది. అలాగే ఫలము కూడా, నేను చెప్పిన మాట వింటే నీకు ఏ ఫలము ఉంది అని కూడా దేవుడు ఇక్కడ గుర్తు చేస్తా ఉన్నాడు. కాబట్టి చరిత్రను ఒకసారి మనం చూస్తే ప్రస్తుతము బెర్గము అంటే ఆ బర్గము అని అంటారు. మామూలుగా పెర్గము అంటే గోపురము లేదా దుర్గము అని కూడా అర్థం వస్తుంది. స్ముర్ణ నుండి దాదాపు 55 మైళ్ళ తూర్పున కైకస్ అనే నది ప్రక్కన గల కొండపైన నిర్మించబడినటువంటి ఈ పెర్గము సంఘము, ఇది అత్యంత విగ్రహారాధనకు ఆ దినాలలో అన్యమత కార్యకలాపాలకు చాలా ప్రసిద్ధి చెందింది. అందుకే ఇక్కడ సాతాను నివాసం ఉన్నట్లుగా చెప్పబడతా ఉంది. కొంతమంది సభ్యులు విగ్రహాలను ఆరాధిస్తూ వాటికి అర్పించే వాటిని తింటూ అట్లాంటి వాళ్ళు కూడా ఆ సంఘానికి వచ్చేవాళ్ళేమో. తీవ్రమైన పరిస్థితులలో ఉన్నప్పటికీ కూడా ఆ దినాలలో నమ్మకమైన
విశ్వాసిగా అంతిపయ అనేటటువంటి ఆయన ఆ నమ్మకముగా చాలా దేవునికి దగ్గరగా నమ్మకముగా ఆయన నామాన్ని ఆ ఆ యొక్క విశ్వాసి సువార్త చెప్తూ ఏమాత్రము రాజీ పడకుండా ఉండినటువంటి ఆ యొక్క దేవుని బిడ్డలు ఆ సంఘంలో ఉండడం వల్ల ఆ సంఘానికి ఆ ఒక ఒక విశిష్టతను కూడా వారు కలిగి ఉన్నారు. అయితే ఈ పెర్గము పట్టణము ప్రాచీన దినాలలో చాలా మంచి వనరులు కలిగినటువంటి పట్టణంగా కూడా చూస్తూ ఉంటున్నాం. కానీ విగ్రహారాధన, అన్యమత ఆచారాలు మాత్రము చాలా ఎక్కువగా ఉండడం వల్ల సాతాను సింహాసనం ఉన్న స్థలము అని కూడా పేరు పొందింది. కాబట్టి సాతాను పట్టణం అని కూడా పిలిచేవారు. కాబట్టి అక్కడ ద బిగ్గెస్ట్ సెకండ్ బిగ్గెస్ట్ లైబ్రరీ, ఏథెన్స్ లో ద ఫస్ట్ బిగ్గెస్ట్ లైబ్రరీ ఉంటే ఈ పట్టణములో సెకండ్ బిగ్గెస్ట్ లైబ్రరీ, 2 లక్షల పుస్తకాలు ఆ దినాలలోనే. అప్పటికి ముద్రించే మిషనరీ ఎక్విప్మెంట్ ఇంకా క్రియేట్ అవ్వలేదు. కానీ మరి ఎట్లా రాశారో గాని, అంటే వీరు బాగా బుక్కులు చదివే వాళ్ళేమో. కాబట్టి బాగా బుక్స్ చదివేటటువంటి పట్టణం ప్రజలు చాలా మంది ఆ పట్టణంలో ఉన్నారేమో. వారికి బుక్స్ అంటే చాలా ఇష్టమేమో. అందుకే వారికి దగ్గర సెకండ్ బిగ్గెస్ట్ లైబ్రరీ, మంచి హిస్టరీ కలిగినటువంటి పట్టణంగా మనం చూస్తూ ఉంటున్నాం. అక్రోపోలి అనే ప్రసిద్ధిగాంచినటువంటి ఒక 100 చదరపు అడుగులు విస్తీర్ణం కలిగి 40 అడుగుల ఎత్తైనటువంటి పునాది కలిగిన ఒక బలిపీఠము ఉండేది. ఆ బలిపీఠం నుంచి వచ్చే ఆ యొక్క హోమము, ఆ ధూపము పైకి వస్తూ ఉండేది. అప్పట్లో ఆ రోమా చక్రవర్తి అక్కడ ఆ పూజా కేంద్రముగా ఎవరైనా స్వస్థత కావాలి అనుకుంటే, రోగున పడినప్పుడు ఆ యొక్క వారి దేవత మందిరంలోకి వెళ్ళి వారు అక్కడ ఉండే దేవతను, ఆ దేవతకు రూపం ఎట్లా ఉంటదంటే సర్పము, ఆ పాము ఉన్నటువంటి రూపంలో ఉంటది. ఎస్కలోఫియస్ అనే కూడా అక్కడ ఆ దేవతకు పేరు. ఆ దేవతను ఎస్కోఫోలియస్ అంటే మీనింగ్ ఏంటంటే రక్షకుడు అని. ఆ దినాలలో యేసు ప్రభుల వారు మాత్రమే రక్షకుడు అని చెప్పి ఈ సంఘములో ఉన్నటువంటి కొంతమంది నమ్మకమైన విశ్వాసులు దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్తూ ఉన్న ఆ దినాలలో యేసు ప్రభుల వారిని రీప్లేస్ చేసే విధంగా ఈ సాతానుడు అక్కడ ఎస్కోఫోలియస్ అనేటటువంటి ఒక దేవతను వారి మధ్యకు పరిచయం చేయడము, వారు ఆ విధంగా ప్రపంచ నలుమూలల నుండి అక్కడికి వచ్చి ఆ యొక్క దేవతను ఆరాధించాలని చెప్పి వారు ఆ విధంగా ఉన్నటువంటి ఆ దినాలలో ఆ దేవతను ఆరాధించేవారు. ఇక్కడ మనం ఒకసారి గమనిస్తే ఆ అంబులెన్స్ మీద కూడా ఈ యొక్క సింబల్స్ ఉంటాయి కదా. ఆ ఒక రాడ్ ఉంటది. ఆ రాడ్ ఏంటంటే అస్కేఫిలియస్ అనే రాడ్. ఆ అస్క్లేఫిలియస్ అనే ఆ యొక్క రాజు, ఆ రాడ్ యొక్క దేవత సింబల్ గా ఉండేటటువంటి ఆ రాడ్కు 2 పాములు లేదా ఒక పామును చూస్తూ ఉంటాము. ఈ మెడికల్ గా మనము చూస్తే కూడా గూగుల్లో మనము ఫియస్ అని చెప్పి మనము ఒకసారి గూగుల్ సెర్చ్ చేస్తే ఇదిగోండి ఇలాంటి ఇన్ఫర్మేషనే వస్తుంది. అది ఏంటి అంటే రాడ్ ఆఫ్ అస్క్లేఫియస్ అని చెప్పి, అంటే ఒక సింబల్. దాన్ని మళ్ళీ తర్వాత కరెక్ట్ చేశారు. క్యాడియస్ అనేటటువంటి, అంటే ఒక సింబల్ గా కూడా, అంటే ఒక ఒక పామును పెడుతూ ఉన్నటువంటి సింబల్ ని ఈ దినము అంబులెన్స్ లేదా మెడిసిన్, కొన్ని మెడికల్ వాటి మీద మనము ఇవి చూస్తూ ఉంటాం. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే ఆ 300 సంవత్సరాల క్రితము, క్రీస్తు పూర్వము ఆ సమయంలో, అంటే సారీ ఏడి సమయంలో ఉన్నటువంటి ఆ 300 సంవత్సరాల కాలంలో స్టార్ట్ అయినటువంటి ఆ యొక్క సింబల్. కాబట్టి దయచేసి గమనించండి, ఈ పెర్గముస్ లో ఉన్నటువంటి ఆ సంఘానికి యేసు ప్రభుల వారు ఉత్తరం రాస్తూ తనను తాను ఏ విధంగా అయితే పరిచయం చేసుకుంటున్నారంటే, అప్పట్లో రోమాలో 2 రకాల ప్రభుత్వాలు ఉండేటి. అంటే రోమా సామ్రాజ్యము ఉండేది. ఆ రోమా సామ్రాజ్యం వాళ్ళు మిగిలిన చిన్న చిన్న వారి యొక్క పట్టణాలకు వారు ఎంపరర్స్ ని, చక్రవర్తుల్ని పంపించి కొంతమందికి అక్కడ అధికారము 2 రకాలుగా ఉండేది. కొంతమందికి ఏమో ఖడ్గము వాడే అధికారం ఉండేది, ఇంకొకరికి ఖడ్గము వాడకూడదు, నువ్వు
నువ్వు కేవలం ఊరికే రూల్ చెయ్యి అని చెప్పి పంపించినటువంటి చక్రవర్తులు అక్కడ ఉండేవారు. అయితే ఈ పెర్గము సంఘములో ఉన్నటువంటి ఆ పట్టణము ఆ ఆ రోమా రాజ్యానికి సంబంధించిన చక్రవర్తికి అధికారం ఉండేది. ఖడ్గము యొక్క అధికారం ఉండేది. ఆయన శాసిస్తే ఆ ఖడ్గాన్ని అంటే చంపేసేదానికి కూడా వారికి అధికారం ఉండేది. అటువంటి రోమా పట్టణములలో సామ్రాజ్యములో అధికారంలో ఉన్నటువంటి ఆ పెర్గములో ఉన్న ఆ సంఘము గురించి మనం చదువుతూ ఉంటున్నాం. వారితో ఏమని మాట్లాడుతున్నాడంటే, మీరు ఒకవేళ ఖడ్గము కలిగిన అధికారము రోమా సామ్రాజ్యపు అధికారము కింద ఉన్నారేమో, కానీ నేనైతే రెండంచులు గలకిన ఖడ్గము కల వాడుగా ఉన్నాను అని చెప్పి ఆయన యేసు ప్రభుల వారు అక్కడ వారితో పరిచయం చేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే వారిని ధైర్యపరుస్తా ఉన్నాడు. మీరేమీ భయపడద్దండి. ఒకవేళ మీరు ఉండే ఆ చక్రవర్తికి అధికారము ఖడ్గముతో కలిగిన అధికారం ఉందేమో, కానీ నాకు అంతకంటే ఎక్కువ అధికారం ఉంది అని చెప్పి వారిని ధైర్యపరుస్తూ వారితో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట. అందుకే హెబ్రీ 4:12 మనం చదువుకుంటున్నాం కదా, దేవుని యొక్క వాక్యము రెండంచులు గల ఖడ్గమే కాదు, కానీ రెండంచులు కలిగినటువంటి ఆ యొక్క ఖడ్గము వాడిగా ఉండి ప్రాణాత్మలను విభజించే శక్తి కలిగినటువంటి, అంటే ప్రాణాత్మలు అంటే మనకు మన మైండ్ ఉంది, నాలెడ్జ్ ఉంది, నాలెడ్జ్ని బట్టి బేస్ చేసుకొని మనము వాక్య భాగాన్ని చదువుకుంటూ ఉంటాం. కానీ ఎప్పుడైతే ఆ నాలెడ్జ్ అంటే ఆ మైండ్లో ఉన్నటువంటి వాక్యము మన హృదయాంతరంగంలోకి వెళ్ళి మన హృదయములో మనము దేవుని యొక్క వాక్యాన్ని దాచిపెట్టుకొని హృదయం అనే పలకల మీద మనము రాసుకొని వాటిని అభ్యాసము చేసేటటువంటి నిజమైన విశ్వాసులముగా మనం ఎప్పుడైతే ఉంటామో, ప్రభుల వారు మనల్ని చక్కగా మన జీవితంలో నడిపిస్తారు. అయితే ఈ పెర్గములో ఉన్న సంఘమునకు ఇక్కడ 3 ప్రశంసలు ఉన్నాయి, 4 తప్పులు ఉన్నాయి, ఒక హెచ్చరిక ఉంది, అలాగే 3 ఫలములను కూడా దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. వీటిని మనము లోతుగా ఇప్పుడు ధ్యానించబోతా ఉంటున్నాం. అయితే ఒకసారి గమనిస్తే మొదటి ప్రశంస, సాతాను మందిరములో ఆ సాతాను సింహాసనము మీ ఊర్లో ఉన్నప్పటికీ కూడా మీరు చాలా మంచి విశ్వాసము కలిగి విశ్వాసంలో నుండి తొలగిపోకుండా ఉంటున్నారు. ఎందుకంటే ఈ లోకాధికారి సాతానుడు యోహాను 12:31 ఉంది కదా, ఈ లోకాధికారి అని. అలాగే సాతాను యుగ సంబంధమైన దేవత 2 కొరింథీ 4:4 మనం చూస్తూ ఉంటున్నాం. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గ్రుడ్డితనము కలుగజేసెను. ఇప్పుడు కూడా మనము విశ్వాసులముగా మనం కొంతమందిని లేదా మనల్ని మనం చూసుకుంటే మనకు కొన్ని ఏరియాస్లో ఇంకా ఆ యొక్క గ్రుడ్డితనము కలిగి ఉన్నామేమో అని మనము కొన్ని విషయాల్ని గమనించుకోవచ్చు. అలాగే సాతానుడికి లోకనాథుడు అని కూడా పేరు. ఎందుకంటే ప్రస్తుతం మనం పోరాడేది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు ఈ లోకనాథులతో మనము ఆకాశమందలమందున్న దురాత్మల సమూహములతో మనం పోరాడుతున్నామని చెప్పి ఎఫెసీ 6:12 మనం చదువుకుంటా ఉన్నాం. అలాగే సాతాను గర్జించు సింహము వలె ఉంటది. కాబట్టి ఆ మీ మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెదుకుచూ తిరుగుచూ ఉన్నాడు అని మనం చూస్తున్నప్పుడు మనల్ని ఏ విధంగా టెంప్టేషన్లకి శోధనలకి పంపించి మనల్ని మింగేసేయాలని చెప్పి వాడు చూస్తూ ఉంటున్నాడు. అటువంటి ఈ దినంలో కూడా ఈ సాతానుడు అధికారంలో ఉన్నారు అని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దయచేసి దేవుని బిడ్డలారా, రెండవ ప్రశంసముగా చూస్తే ఆ దినాలలో సాతాను కాపురమున్న ఆ దినాలలో కూడా విశ్వాసులు కొంతమంది చాలా గట్టిగా దేవుణ్ణి పట్టుకొని ఆ విశ్వాసంలో పెరుగుతూ ఉండేవారు. అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులలో కూడా కొంతమందిని అయితే ప్రత్యేకంగా అంతియప్ప అనేటటువంటి ఆ విశ్వాసిని వారు సంఘం ఎదుటనే వారు హత్య చేశారు. ఆయన హతసాక్షి అయిపోయాడు. ఆయన హతసాక్షి అయినప్పుడు మిగిలిన సంఘస్థులందరూ ఏం పర్వాలేదు అని చెప్పి వారు భయపడకుండా మమ్మల్ని కూడా మీరు కావాలంటే హత్య చేయండి అన్నటువంటి విధంగా వారు గట్టిగా నిలబడినారు ఆ దినాలలో. కాబట్టి ఆ అంతియప్ప అనే ఆయన మంచి విశ్వాసిగా ఈ దినము నీవు నేను ఉంటున్నామా? ఆ దినాలలో ఉన్నటువంటి యాంటిపస్ అని అటువంటి ఆయన ఏ విధంగా అయితే
దేవుని కొరకు నిలబడినాడో నీవు నేను ఈ దినాలలో నిలబడి ఆ విధంగా మనము దేవునికి మంచి సాక్షిగా ఉంటున్నామా? ఎందుకంటే ఆ దినాలలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి ఉన్నావు కాబట్టి మనము ప్రభువు నామాన్ని ఏ విధంగా చేపట్టుకుని ఉంటున్నాం? అనేక వచనాలు మనం చూస్తూ ఉంటున్నాం కదా. హెబ్రీ 3:15లో మొట్టమొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంత మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తు ప్రభుల వారు మనతో ఉంటారు, మనము ఆయనతో పాలివారమై ఉంటాము అని. ఈ విధంగా అనేక వచనాలను మనం చూస్తూ ఉంటున్నాము. అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును అని మత్తయి 10:22లో కూడా చూస్తూ ఉంటున్నాం. కాబట్టి నిత్య జీవాన్ని మనం స్వతంత్రించుకోవాలి అంటే మనము మన యొక్క దేవుడు మనకిచ్చిన ఆ యొక్క విశ్వాసాన్ని మనము అంతము వరకు సహిస్తూ మనము ప్రభు కొరకు నమ్మకమైన సాక్షిగా ఉంటూ ఆయన రాకడ పర్యంతము మనము దేవునికి మంచి సాక్షిగా ఉండాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నాడు. ఎందుకంటే ఆ దినాలలో పెర్గములో ఉన్నటువంటి ఆ సంఘస్థులను ఏ విధంగా బాధించేవారంటే ఆ యొక్క దేవత ఎస్కోఫిలియస్ అనే ఆ యొక్క దేవత, ఆ దేవత ఉన్న ఆ ప్రాంగణంలోకి, ఆ మందిరంలోకి వెళ్ళి అర్పించకపోతే ఈ విధంగా వారిని బాధించేవారు, శ్రమ పెట్టేవారు. ఎట్లా అంటే ఆ కంచుతో చేసినటువంటి ఒక ఎద్దు రూపములో ఉన్నటువంటి లోపల ఆ ఆ విశ్వాసిని ఉంచి కింద వారు మంట పెట్టేవాళ్ళు. ఎందుకంటే కంచు ఆ బ్రాంజ్ చాలా తొందరగా వేడిని ఆ ఆ, తీసుకుంటది. వేడిని తీసుకొని లోపల చాలా చాలా కాలిపోయే విధంగా అక్కడ లోపల చూడండి, ఆ కంచు విగ్రహము లోపల ఒక బూరను కూడా పెట్టారు. ఎందుకు అంటే ఆ లోపల విగ్రహము లోపల ఈ కంచు ఎద్దు లోపల ఉన్నటువంటి ఆ విశ్వాసి ఏ విధంగా ఆర్తనాదాలు గట్టి గట్టిగా అరుస్తూ ఎట్లా చనిపోతాడో వినేదానికి బయటికి ఆ వాయిస్ వచ్చే విధంగా ఆ యొక్క బూరను పెట్టుకొని ఆ లోపల ఆ విశ్వాసని ఆ విధంగా బాధ పెట్టేవారు, అట్లా శ్రమ పెట్టేవారు అని చెప్పి మనము ఆ దినాలలో ఇవన్నీ కూడా హిస్టారికల్ గా గూగుల్లో ఉన్నాయి. కాబట్టి అటువంటి శ్రమలు కలిగినటువంటి విశ్వాసులు నిజంగా దేవునికి ఎంతో గొప్పగా గొప్పగా జీవించినట్లుగా చూస్తాము. అయితే అయినప్పటికీ కూడా 4 తప్పులు ఉన్నాయి, నేను నీ మీద 4 తప్పులు చెప్తా ఉంటున్నాను అని చెప్పి ప్రభుల వారు వారికి ఉత్తరం పంపించారు. విగ్రహాలకు బలి ఇచ్చే వాళ్ళు ఉన్నారు, జారత్వం జరిగించే వాళ్ళు ఉన్నారు, బిలాము బోధన అనుసరించే వాళ్ళు, నికోలాయితుల బోధన అనుసరించేవారు. ఇవన్నిటిని కూడా మనం చూస్తే విగ్రహాలకు బలి ఇచ్చే వాటిని కొంతమంది తినేవాళ్ళేమో ఆ సంఘానికి వచ్చేవాళ్ళు. ఆ సంఘానికి ఆ చాలా మంచి విశ్వాసులు ఉన్నారు. అట్లనే సంఘములో ఎవరు ఉన్నారు అంటే కొంతమంది విశ్వాసులు లోకంలో కలిసిపోయి వాళ్ళు కూడా సంఘానికి వచ్చేవాళ్ళు. వారిని గురించి నాకు కొన్ని తప్పులను ఇక్కడ ఆ, ప్రభు ప్రభుల వారు గుర్తు చేస్తా ఉంటున్నారు. విగ్రహాలకు బలి ఇచ్చే వాటిని మీరు తింటా. అప్పట్లో ఉన్నటువంటి ఆ రోమా సామ్రాజ్యపు ఆ చక్రవర్తులు, ఆ అధికారులకు భయపడిపోయి అక్కడేమో ఆ లోపల ఆ దేవాలయంలోకి వెళ్ళి దేవాలయంలో ఆ దేవతను పూజిస్తూ లేదా వారు ఇచ్చే ఆ విగ్రహాలకు బలి ఇచ్చే వాటిని తినేవాళ్ళు, మళ్ళీ ఇక్కడ చర్చికి వచ్చేవాళ్ళు. అట్లా అట్లా అటు ఇటు రెండు వైపులా తిరుగుతూ ఉండేటటువంటి కొంతమంది విశ్వాసులు కూడా ఈ సంఘానికి వచ్చేవాళ్ళేమో. వారిని బట్టి ఈ సంఘానికి ఈ 4 తప్పులను ఇక్కడ యేసు ప్రభుల వారు వారికి చెప్తా ఉంటున్నారు. కాబట్టి విగ్రహాలను మనము అర్పించిన వాటిని మనము తినకూడదు అని చెప్పి ఆ దేవుడు మనకు చాలా క్లియర్ గా వాక్య భాగంలో చెప్పారు. కాబట్టి అపోస్తుల కార్యములు 15:28లో ఇక్కడ అపోస్తులైన పౌలు రాసిన మాటల్ని మనం చూసినప్పుడు విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును మీరు విసర్జింపవలను అని చెప్పి గుర్తు చేస్తా ఉంటున్నాడు. కాబట్టి మనము ఉన్నటువంటి దేశములో ఈ విగ్రహాలకు అర్పించిన వాటిని తీసుకొని వచ్చి తీసుకోండి, ఇదిగోండి అని చెప్పి మనకు ఇస్తా ఉంటారు. మనము ఆ బ్రదర్ని లేదా ఆ సిస్టర్ని, ఆ కుటుంబాన్ని పోగొట్టుకోకూడదు, కానీ చాలా వినయముగా మనము దాని గురించినటువంటి అవగాహన మనకు ఉండే కన్విక్షన్ని మనము మంచిగా వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ
మనం ఈ విషయంలో ఇట్లాంటి విషయాల్లో మాత్రము చాలా బ్లంట్గా రిజెక్ట్ చేస్తాము. కానీ మిగిలిన కొన్ని విషయాల్లో చూస్తే అక్కడ మాత్రము కాంప్రమైజ్ అయిపోయి మళ్ళీ వాక్యములో ఉన్న వాటిని మనము ఆ, ఆ, మళ్ళీ వాటిని అంత గట్టిగా అనుసరించం. అనేకం ఉన్నాయి ఇట్లాంటివి. వాటి విషయాలలో మాత్రం చాలా లైట్ తీసుకుంటాము. ఇట్లాంటివి ఏవైనా ఒకటి రెండు విషయాలు ఉంటాయి, వాటి దగ్గర చాలా గట్టిగా నిలబడి ఇతరులను మనము కొంచెము హర్ట్ చేసే విధంగా కూడా మాట్లాడుతూ ఉంటాం. అట్లా కాకుండా నిజంగా ప్రభువును గురించినటువంటి మంచి మాటలను, ఆ యొక్క మంచి బిహేవియర్ని, మంచి యాటిట్యూడ్తో మనము ఆ, వివరిస్తూ వాటిని మనము త్రోసిపుచ్చుతూ ఉండాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తూ ఉంటున్నాడు. అలాగే జారత్వము జరిగించే వాళ్ళు, అంటే ఆ సంఘానికి వెళ్ళే కొంతమంది ఆ, జనము, కొంతమంది ఎవరైనా మరి జారత్వం కూడా జరిగిస్తా ఉన్నారేమో, వ్యభిచారంలో కూడా ఉన్నారేమో, మ్యారేజ్కి ముందరే ఏమైనా వ్యభిచారం చేసేవారేమో, దానిని జారత్వము అంటారు కదా. తర్వాత ఈ విధంగా మనము ఉండకూడదు అని చెప్పి ఆ దినాలలో దేవుడు వారికి రాసినటువంటి ఉత్తరాన్ని మనము ఈ దినాలలో దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉంటున్నారు. ఒకవేళ ఎవరైనా ఇటువంటి నేచర్ని కలిగి ఉంటే దయచేసి ఆ నేచర్ని మనం వదిలిపెట్టుకోవాలని చెప్పి దేవుడు ఇక్కడ గుర్తు చేస్తూ ఉంటున్నారు. అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. మ్యారేజ్ విషయంలో వచ్చినప్పుడు ఆ ఒక్కొక్కసారి ఒక విశ్వాసి నేను అవిశ్వాసిని పెళ్లి చేసుకొని పెళ్లి అయినాక మార్చుకుంటాను అని చెప్పి చెప్తా ఉంటారు. కానీ అది నిజంగా జరుగుతుందా లేదా, అది నీ చేతుల్లో ఉందా మనకు తెలియదు. కాబట్టి ఇలాంటి కాంప్రమైజింగ్ ఏదో అంటే ఆ, ప్రేమలో పడ్డము లేదా ఈజీగా ఏమంటారు ఈల్డ్ అయిపోవడము, ఆ విధంగా మనము కొన్ని అంశాలలో కాంప్రమైజ్ అయిపోయే విధంగా కూడా మనం బ్రతుకుతూ ఉంటాం. మ్యారేజ్ విషయాలలో చూస్తే, ఇంకా మ్యారేజ్ విషయంలో కూడా వాక్యములో లేనటువంటి అనేక అలవాట్లు కూడా మనం ఉండే ఆ దేశమును బట్టి ఆ ఆ సాంప్రదాయాలు, ఉమ్, వాక్యములో లేని సాంప్రదాయాలని కూడా మనము ఆ, చాలా ఈజీగా చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోతాం. దయచేసి గమనించండి, మ్యారేజెస్ విషయంలో ప్రత్యేకంగా ఏవైనా కార్యక్రమాలు చేస్తున్నాము అంటే అది నిజంగా వాక్యములో ఉందా, వాక్యములో లేకపోతే, వాక్యానుసారం కాకపోతే, ఆత్మానుసారం కాకపోతే ఆ ప్రక్రియలు కానీ ఆ ప్రోగ్రాంలు కానీ మనం ఏమాత్రము చేయకుండా చాలా సింపుల్గా మనము వాక్యములో ఉన్నది ఉన్నట్లుగా నెరవేరుస్తూ బ్రతకాలని చెప్పి దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉంటున్నాడు. ఆ సంఘంలో ఉన్నటువంటి సంఘస్థులు బిలాము బోధలను అలాగే నికాలోయేతు బోధలను ఇద్దరి ఆ, బోధలు ఏంటివి అని చూస్తే ఇక్కడ ఇక్కడ చూడండి, మనము బిలాము ఒక మంచి ప్రవక్త అయితే ఆయన అన్యుడు, అంటే ఇస్రాయేలీలలో ఉండే ప్రవక్త కాదు. కానీ దేవుని మాటలను విని దేవుని మాటలను ఉన్నది ఉన్నట్లుగా చెప్పేటటువంటి ఆ ప్రవక్త, ఆ ప్రవక్త ఉండేటటువంటి ఆ బిలాము ప్రవక్త బాలాకు రాజు పిలుస్తాడు అనేక మార్లు, నువ్వు ఇక్కడ రా, వచ్చి ఈ ఇస్రాయేలీలకు ఇస్రాయేలీల మీద నువ్వు వారిని శపించాలి అని చెప్పి పిలుస్తాడు. అప్పుడు ఈ బాలాకు రాజు బిలాముకు పంపించినటువంటి ఆ యొక్క బహుమానాలను ఆయన చాలా టెంప్ట్ అయిపోయి శోధించబడి ఆ బహుమానాల కోసము దేవాది దేవుడు యెహోవా దేవుడు వద్దు, నువ్వు వెళ్ళొద్దు, వారు నా ప్రజలు అని చెప్పినా కూడా ఆయన వెళ్తాడు. 3 సార్లు అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. అయినా కూడా దేవుడు చెప్పిన మాటలను మాత్రమే బట్టి ఆ బిలాము ప్రవక్త వారిని ఆశీర్వదిస్తాడు. అప్పుడు ఆ బాలాకు రాజు, నువ్వు ఏంటి వారిని శపించమంటే ఇట్లా ఆశీర్వదిస్తున్నావే అని చెప్పి చివరికి చివరిగా ఆయనను పంపించేటప్పుడు ఆయనకు ఏమాత్రము బహుమానాలు అవి ఇవి ఇవ్వడు. అయితే ఆ దినము ఆ సమయంలో ఆ బిలాము ఏం చెప్తాడంటే ఒక ట్రిక్ ఈ బాలాకు రాజుకు చెప్తాడు. మీరు ఆ యొక్క ఇస్రాయేలీలలో ఉండే ఆ యొక్క పురుషుల దగ్గరికి మీ మోయాబు స్త్రీలను పంపించి వారిని వ్యభిచారులుగా మీరు ఎప్పుడైతే తయారు చేస్తారో అప్పుడు వారి మీద దేవుడు ఆ, కోపగించుకుని వారికి ఆ, వారు ఓడిపోయేటట్టు చేస్తాడు అనేటటువంటి ఒక చిన్న ఐడియాని, ఒక ట్రిక్ని అక్కడ బిలాము బాలాకు రాజుకు చెప్పడము. అలాగా ఆ మోయాబు స్త్రీలు వెళ్ళి ఇస్రాయేలీలకు పురుషులను
ఆ, ఆ విధంగా వారిని శోధించి అప్పుడు చూడండి ఎంతో నష్టం జరుగుతుంది. కాబట్టి బాలా బాలాకు రాజు చెప్పిన లేదా బాలాకు రాజు ఇచ్చినటువంటి ఆ చిన్న చిన్న బహుమానాలను బట్టి ఈ బిలాము ప్రవక్త దేవాది దేవునికి దేవుని బిడ్డలకు అవిధేయగా ఈ విధంగా ప్రవర్తించాడు. కాబట్టి మనము వెళ్ళే సంఘాలలో కూడా చాలా ఒక్కొక్కసారి దైవజనులుగా పిలువబడేవారు ఇటువంటి ఆ, వాక్యములో లేనటువంటి తప్పుడు బోధలను ప్రత్యేకంగా రెండవ రాకడ సమయములో చివరి దినాలలో ఎండ్ టైమ్స్ లో ఏంటి చాలా పవర్ఫుల్ వెపన్ అంటే సాతానుడు ఉపయోగించే పవర్ఫుల్ వెపన్ ఈ అబద్ధ బోధ, అబద్ధ ప్రవక్తలను సంఘములోకి తీసుకువెళ్ళడము, క్రైస్తవములోకి తీసుకువెళ్ళడము, వారి ద్వారా వాక్యాన్ని వక్రీకరించి వాక్యము ఉన్నది ఉన్నట్టుగా కాకుండా కొంచెము స్లైట్గా రిలేటివ్ ట్రూత్ అంటారు కదా, అబ్సల్యూట్ ట్రూత్ కాకుండా రిలేటివ్ ట్రూత్ని వారు ప్రదర్శించి వాక్యాన్ని చెప్పి అటువంటి బోధకే చాలా మంది ఆకర్షింపబడతారు. ఎందుకు మరి ఆకర్షింపబడతారు అంటే ఆ సాతానుడు వారిని ఆ విధంగా గుడ్డి తనము కలగచేసి ఆ యొక్క అంధత్వములో వారు క్రైస్తవులుగా ఉంటారు లేదా విశ్వాసులుగా ఉంటారు, కానీ కాంప్రమైజ్డ్ లోకములో కలిసిపోయినటువంటి సంఘము లేదా లోకములో కలిసిపోయినటువంటి విశ్వాసులుగా ఉన్న ఆ దినాలలో లోకంతో మనకు ఎటువంటి స్నేహము ఉండకూడదని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. ఆ యొక్క దేవుని ప్రవక్త దయ్యంతో జట్టకట్టాడు, సాతానుతో జట్టకట్టాడు. ఆ బిలాము ఇశ్రాయేలీలను పాడు చేయడమే కాకుండా అతడు అన్యజనులైన మిద్యానీయులతో పాటు ఆయన కూడా ఖడ్గము చేత వధింపబడ్డాడు. తన మరణము చాలా ఘోరమైనటువంటి మరణాన్ని ఆయన చూశాడు. కాబట్టి ఆ విధంగా దయచేసి దేవుని బిడ్డలారా, మనము ఈ వాక్యమును చదువుకుంటున్న మనము ఆ వాక్యాన్ని మనము అవలంబిస్తూ వాక్యములో ఏ మాత్రం కూడా మనము వాక్యానికి విరుద్ధంగా అబద్ధ బోధకు కాంప్రమైజ్డ్ లైఫ్ కి లేదా లోకంలో కలిసిపోయే ఆచారాలు, ఇదివరకు నేను చెప్పాను కదా, మన కుటుంబంలో చాలా చాలా పనులు కార్యక్రమాలు వస్తూ ఉంటాయి. ఆ కార్యక్రమాలన్నిటిలో కూడా మనము దేవునిని గణపరిచే విధంగా ఉందా లేదా దేవుడి యొక్క వాక్యములో వ్రాసి ఉంచినటువంటి కొన్ని విషయాలను మాత్రమే మనం చేస్తున్నామా, లేదా ఈ లోకములో సాంప్రదాయాలను మనం కూడా మన ఇంట్లలోకి మన సహవాసంలోకి మన చర్చిలలో కూడా మనము జరిగించుకుంటూ పోతా ఉంటున్నామా? అట్లా ఉండకూడదని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నాడు. ఆ యొక్క బిలాము ప్రవక్తను మనము గమనించి ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అలాగే నికోలాయతు యొక్క బోధను కూడా అనుసరించేవారు నీలో ఉన్నారు. నికోలాయతు అని మనం ఇదివరకు ఎఫెసు సంఘంలో కూడా చూసాం కదా. ఈ నికోలాయతు అంటే ఏంటంటే అది ఒక గ్రీకు పదము. ప్రజలను జయించేవారు, ప్రజలను లోపరుచుకొని, అంటే ఆ సంఘములో ఉన్నటువంటి ఆ యొక్క లీడర్స్ వారు ప్రజలను లోపరుచుకొని వారు ఒక యాజక వ్యవస్థను, అంటే ఒకలాంటి సామ్రాజ్యాన్ని ఏర్పరచుకొని వారు ఆ యొక్క సంఘస్థులను పరిపాలిస్తూ ఉండేటటువంటి ఆ ఆ లౌకిక ఆచారాలతో ఆధ్యాత్మికంగా రాజీని తీసుకొని వచ్చి వారు జరిగించే వారిని ఇక్కడ నికోలాయితులు అని చెప్తా ఉంటున్నారు. తమ స్వేచ్ఛ విగ్రహారాధన మరియు అనైతికతను ఆచరించడానికి స్వేచ్ఛ నిచ్చిందని చెప్పి వారు భావిస్తూ ఉంటారు. అవును, ఇది చేసేదంతా కూడా మనకు వితిన్ క్రమంలోనే ఆ డిసిప్లిన్లోనే మనం చేస్తూ ఉంటున్నాము అని ఒక రాజీ పడే కాంప్రమైజ్డ్ కొన్ని పనులను సంఘంలోకి తీసుకురావడము, ఆ సంఘంలో కూడా రెస్పాన్సిబుల్ ప్రజలు, రెస్పాన్సిబుల్ లీడర్స్గా ఎవరైతే వాళ్ళు ఉంటారో వారు ఇంకా వారే చక్రాధిపత్యము ఉండేటటువంటి విధంగా సంఘాన్ని తప్పుదోవ పట్టిస్తూ కూడా ఉంటారు. అటువంటి లీడర్షిప్ కింద కూడా చాలా మంది దేవుని బిడ్డలు మరి ఎందుకో ఆ యొక్క అంధత్వము కలిగి వారు వారు చెప్పిన మాటలు జరిగిస్తూ వారి వెనకల జై జై కొడుతూ అట్లా పోతా ఉంటారు. అటువంటి నికోలాయితుల బోధన కూడా అనుసరించే వాళ్ళు ఉన్నారు అని చెప్పి పెర్గములో ఉన్న సంఘస్థులకు ఏ విధంగా అయితే ప్రభుల వారు ఉత్తర రూపంలో వాక్యాన్ని ఇచ్చారో ఇదే వాక్యము మనకు కూడా ఈ దినము
ఉపయోగపడతా ఉంటుంది. ఎందుకంటే ఈ నికోలాయితుల బోధ లేదా బిలాము బోధ, ఈ యొక్క అబద్ధ బోధ లేదా సంఘస్థుల పైన రాజరికము చేసే వారి యొక్క కింద ఉంటూ మనము బ్రతుకుతా ఉన్నామేమో. కానీ దయచేసి ఒకవేళ మనం వెళ్ళే సంఘాలు చాలా పెద్ద సంఘాలుగా ఉండి మనకు ఏమాత్రము ఆ రెస్పాన్సిబిలిటీ లేక మనం ఏమి పోయి వాళ్ళను పెద్దలను ఎదిరించి అట్లా ఉండకూడదు ఇట్లా ఉండకూడదు అని సరిచేసే అవకాశం ఉండకపోవచ్చు. కానీ మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తూ మన అధికారుల గురించి మనం ప్రార్థన చేసి మనము మంచి మంచి విశ్వాసముగా మంచి విశ్వాసము కలిగినటువంటి వారంగా మనము బ్రతకాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తూ ఉంటున్నాడు. ఒక హెచ్చరికనైతే ఏమిచ్చాడంటే, ఒకవేళ నువ్వు ఇట్లా చేయకపోతే నా నోట నుండి వచ్చి ఖడ్గము చేత నేను యుద్ధము చేస్తాను అని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. ఎందుకు అంటే హెబ్రీ 3:12లో కూడా మనం చూస్తూ ఉంటున్నాం కదా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం ఒకవేళ మనలో ఎవరికైనా ఉందేమో అని చెప్పి మనము సరి చేసుకుంటూ మనం కాంప్రమైజ్డ్ లైఫ్లోకి వెళ్ళకుండా, ఎందుకంటే అట్టి మంచి మనసాక్షిని కలిగిన వారమై ఉండాలి. ఎందుకంటే ఆ దినాలలో తిమోతికి వ్రాస్తూ కొంతమంది కొన్ని చెడ్డ మనసాక్షి కలిగి త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వల్లే చెడిపోతా ఉన్నారు, అట్లా చెడి ఉన్నారు అని చెప్పి వారిలో ఎగ్జాంపుల్గా కూడా ఆ దినాలలో పౌలు భక్తుడు తిమోతికి వ్రాస్తూ హుమయూనై తర్వాత అలెగ్జాంద్రును ఇట్లా 2-3 పేర్లు చెప్తా ఉంటున్నాడు. కాబట్టి వీరు దూషింపకుండా శిక్షింపబడుటకే నేను ఇంకా వీరిని సాతానుకి అప్పగించేశాను అని చెప్పి చెప్తా ఉంటున్నాడు. కాబట్టి అటువంటి దుష్ట హృదయము కలిగినటువంటి ఆ యొక్క ఆలోచనలు లేదా ఆ కార్యక్రమాలు మనలో మన కుటుంబాల్లో ఉన్నాయేమో ఒకసారి గుర్తు చేసుకొని సవరించుకోవాలి అని చెప్పి. ఎందుకంటే దేవుడు చెప్పే ఆ హెచ్చరికను తీసుకొని మనము మారు మనస్సు పొందితే కానీ మనము దేవుడిచ్చే నిత్య జీవము లేదా ప్రతిఫలము ఆ యొక్క మన్నా మరుగైన మన్నాను, తెల్లరాతిని, ఆ రాతి మీద చెక్కబడినటువంటి కొత్త పేరును మనం సంపాదించుకోలేము అని చెప్పి మనకు దేవుడు మరొకసారి గుర్తు చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ 3 ప్రతిఫలములు ఉంటున్నాయి. దేవుని మాటను విని మారు మనస్సు పొందిన వాళ్ళకి ఈ 3 ప్రతిఫలములు దేవుడు ఇవ్వబోతా ఉంటున్నారు. మరుగై ఉన్న మన్నా ఆ దినాలలో ఇశ్రాయేలీ ప్రజలకు దేవుడు ఏ విధంగా అయితే వారు అరణ్యములో ఉన్నప్పుడు వారికి మన్నాను భోజనాన్ని దేవుడు ఇచ్చారో, ఉదయం లేచిన వెంటనే వారికి మన్నా వచ్చేది. ఈ దినము ఉదయం లేచిన వెంటనే మనకు దేవుని యొక్క వాక్యము ఉంది. ఆ వాక్యము మనం చదువుకొని ఆ వాక్య ప్రకారము మనము ఆ దినమును గడుపుతా ఉంటున్నామా లేదా? ఆ మన్నాని అంటే ఇక్కడ మరుగైన మన్నా అంటే ఇక్కడ మనకు దేవుని యొక్క వాక్యములో మరుగై ఉన్నటువంటి ఆ మాటలని మనము చదువుకొని వాటి ప్రకారము మనము ఆ దినమంతా కూడా జీవిస్తున్నామా లేదా అని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నాడు. తెల్లరాతి నిత్తును, ఎందుకంటే ఆ దినాలలో ఎవరినైనా ఆనర్ చేయాలి అంటే ఈ దినాల్లో పద్మశ్రీ, పద్మభూషణ్ ఇట్లాంటి అవార్డ్స్ ఇస్తూ ఉంటున్నారు కదా. ఆ దినాలలో ఎవరికైనా మంచిగా పేరున్న వాళ్ళకు ఇవ్వాలి అంటే తెల్లరాయి మీద వారి పేరు రాసి ఇచ్చేవారు. ఆ దినాలలో ఉండే సాంప్రదాయాలను గుర్తు చేస్తూ ప్రభుల వారు, నేను నీకు తెల్లరాతిని ఇస్తాను, ఆ తెల్లరాతి మీద నీ పేరును నేను చెక్కి ఉంటది అని చెప్పి ఇక్కడ గుర్తు చేస్తా ఉన్నాడు. ఇవన్నీ కూడా ఆత్మీయమైనటువంటి పరలోక రాజ్యము, నిత్య జీవములో, నిత్య రాజ్యములో దేవుడు ఇచ్చే వాటిని ఇక్కడ సూచిస్తూ దేవుడు ఇక్కడ గుర్తు చేస్తూ ఉంటున్నాడు. దయచేసి దేవుని బిడ్డలారా, ఆ యొక్క తెల్ల రాతి మీద ప్రకటన 3:12 అయితే 3 పేర్లు ఉన్నాయి. ఏమని ఉంటదంటే, జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేస్తాను. అయితే ఆ స్తంభము మీద ఇక్కడ చూడండి, నా దేవుని పేరును, అలాగే నా యొక్క నూతన యెరూషలేమును, ఆ యొక్క దేవుని పట్టణపు పేరును, క్రొత్త పేరును అని 3 పేర్లు ఆ స్తంభానికి లేదా ఈ తెల్ల రాతి మీద ఈ విధంగా దేవుడు మన యొక్క పేరును, ఆ పేరు మనకు మాత్రమే తెలుస్తుంది. అంటే యూనిక్ నేమ్. ఈరోజు మనకు ఫలానా పేరు ఉందేమో, కానీ నిత్య జీవములో దేవుడు మనకు ఇచ్చేటటువంటి ఆ పేరు ఎంత మంచిగా ఉంటుందో.
ఎంత ఆ, వైభవం కలిగినటువంటి పేరు దేవుడు మనకు ఇవ్వబోతా ఉంటున్నాడు. దయచేసి మనము వీటన్నిటిని కూడా గమనించుకొని యేసు ప్రభుల వారు ఆ దినములో పెర్గము సంఘమునకు రాసిన ఉత్తరములో ఉన్నటువంటి మాటలను ధ్యానిస్తూ ఈ దినము అది నీకు నాకు ఏ విధంగా వర్తిస్తుంది, 4 తప్పులను చూపించాడు. 4 తప్పులలో మనలో ఏమైనా తప్పులు ఉన్నాయా, ఆ తప్పులు ఏమైనా ఉంటే లేదా రేపు మొన్నాడు లేదా ఫ్యూచర్లో ఆ తప్పులలోకి మనము వెళ్ళిపోకుండా దేవుడు మనల్ని గుర్తు చేస్తూ మనకు ఈ యొక్క వాక్యాన్ని మనకు ఈరోజు నేర్పిస్తూ ఉంటున్నాడు, ధ్యానించేదానికి మనకు సమయం ఇస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఏ సంఘానికి నీవు నేను వెళ్తున్నామో కానీ ఆ యొక్క సంఘ దర్శనము, ఏ సంఘ దర్శనంలో ఉంటున్నామో లేదా ప్రత్యేకంగా దేవుడు ఆ దినాలలో వ్రాసి ఉంచినటువంటి ఈ 7 సంఘాలకు రాసిన ఆ యొక్క మర్మాలను మనం చదువుతూ ఉన్నప్పుడు, ఇది వరకు నేను చూపించాను కదా, ఆది నుండి దేవుడు మనలో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉంటున్నాడు. కాబట్టి మనం ఏదో ఒక చర్చికి లేదా ఒక టెంపుల్కి లేదా దేవుని యొక్క ఆలయానికి వెళ్తున్నాము, వెళ్ళాలి అని అనుకోవడమే కాదు, కానీ ఆ యొక్క దేవుని ఆలయము మనలోనే ఉన్నది, మన హృదయంలో ఉన్నది. ఆ దేవుని ఆలయమైనటువంటి మన హృదయాన్ని మనం ఏమాత్రము మలినము చేసుకోకూడదు. కాంప్రమైజ్డ్ లైఫ్లోకి వెళ్ళిపోయి ఆ దేవుని ఆలయాన్ని మనము భ్రష్టు పట్టించకూడదు. మనము గట్టి విశ్వాసాన్ని కలిగి మంచి విశ్వాసిగా దేవునికి మంచి పేరు తెచ్చే బిడ్డగా ఇంకా నెక్స్ట్ ఈవెంట్ ఏం జరగబోతుంది అంటే దేవుని యేసు ప్రభుల వారి యొక్క రాకడా లేదా మన పోకడ. మనము వెళ్ళినప్పుడు దేవాది దేవుడు ఆయన హెర్మేగోను యుద్ధం దగ్గరికి తీసుకొని వస్తాడు దేవుని యొక్క బిడ్డల్ని. ఆ యొక్క యుద్ధములో సాతానును జయించి 1000 పరిపాలన ఆయన పరిపాలించబోతా ఉంటున్నాడు. ఆ పరిపాలనలో నీవు నేను ఉండబోతున్నామా? పరిపాలన తర్వాత నిత్య జీవములోకి మనల్ని తీసుకెళ్తాడు దేవుడు. ఆ వైట్ థ్రోన్ జడ్జిమెంట్ తర్వాత మనల్ని నిత్య జీవములోకి తీసుకెళ్తాడు. కాబట్టి నీవు నేను దీనికి సిద్ధపడతా ఉంటున్నామా లేదా, లేదా ఈ లోకములో మనము కలుషితమైనటువంటి విశ్వాస జీవితము ని కలిగి భ్రష్టు పట్టిపోతా ఉంటున్నామా? మరి ఒకసారి మనము ఏదో ఒక చర్చికి వెళ్తున్నామేమో అనే అవగాహన నుండి తీసేసి మనమే సంఘముగా, అంటే మనం ఎక్కడ ఉంటే అక్కడ మనము సంఘాన్ని రిప్రజెంట్ చేస్తున్నాము. యు ఆర్ దట్ చర్చ్, యు బీ ద చర్చ్ అని చెప్పి 1 కొరింథీ 3 మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ 7 సంఘాలకు ప్రభుల వారు రాసినటువంటి ఉత్తరాలను మనం ధ్యానిస్తూ నేర్చుకుంటూ ఇలాగా వాటికి ఉన్నటువంటి మెప్పులు, తప్పులు, పురికొల్పు, ఏదైనా హెచ్చరికలు, తర్వాత వారి ప్రభుల మాట విని మనము మారు మనసు పొందితే ఏమి మనకు ఫలము వస్తుంది అని చెప్పి వీటన్నిటిని మనం నేర్చుకోబోతూ ఈ సంఘం పెర్గము సంఘము గురించి మనము 4 తప్పుల నుంచి 3 మెప్పుల నుండి ఒక హెచ్చరిక నుండి మనము కొన్ని మాటలను దేవుడు మనకు ఈరోజు మన ధ్యానంలోకి మన వినికిడిలోకి తీసుకొని వస్తూ ఉంటున్నారు. కాబట్టి చివరిగా ఈ యొక్క మెమరీ వర్స్ను మనం గుర్తు చేసుకొని పెర్గము సంఘములో ఉన్నటువంటి ఆ చర్చి మెంబర్స్ వారు కలుషితమైపోయి ఉన్నారు. అందువలనే ఆ సంఘము కలుషితమైనటువంటి లోకములో కలిసిపోయినటువంటి సంఘముగా పేరు పొందింది. అటువంటి పేరును వారికి దేవుడు ఇచ్చినట్లుగా చూస్తూ ఉంటున్నాం. కానీ మారు మనస్సు పొంది తిరిగి ప్రభుల వారి మార్గములో మనం ఒకవేళ వస్తే మనకు ఏమి దేవుడు ఇవ్వబోతా ఉంటున్నారు అని చెప్పి ఇక్కడ మరుగైన మన్నాను భుజింపనెత్తును, తెల్ల రాతినిత్తును, ఆ రాతి మీద ఒక కొత్త పేరును రాసి నీకు నాకు ఇవ్వబోతా ఉన్నాడు. కాబట్టి ఆ దేవుడు ఇచ్చే ఆ యొక్క ఫలము, ఆ రివార్డు గురించి నీవు నేను ఆరాటపడుతూ ఆ విధంగా బ్రతకాలని చెప్పి మనకు దేవుడు ఈ యొక్క వాక్య భాగంను మనకు గుర్తు చేస్తూ ఉంటున్నారు. కాబట్టి ఈ వాక్యము మన జీవితములలో 100% నెరవేరునట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కూడా సహాయం చేస్తూ మనను ఆ విధంగా దేవుడు ఒక మంచి విశ్వాసిగా
దేవునికి, దేవుని యొక్క నామానికి మంచి మహిమను, పేరును తెచ్చే మంచి బిడ్డలముగా వెలగాలని చెప్పి దేవుడు మనకు ఈ దినాన ఈ యొక్క వాక్య భాగాన్ని తీసుకొని వస్తా ఉంటున్నారు.